అలాగే నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ శాంతానంద పురోహిత్ గారు ఉన్నారు. శాంతానంద పురోహిత్ గారు నమస్కారం. స్వామీజీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు, ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసం మీద ఎందుకు అపోహలు ఏర్పడుతున్నాయి? ఆషాఢ మాసం చెడ్డ మాసం అని, ఆషాఢ మాసంలో పూజలు వ్రతాలు చేయటానికి పనికొస్తుంది తప్ప ప్రత్యేకమైన పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేయటానికి పనికిరాదు అనే ఒక మాట వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఆషాఢ మాసము చెడ్డ మాసము అనేటటువంటిది సమాజంలో ఏర్పరచుకున్నటువంటి ఒక అపోహ మాత్రమే. ఇది నిజమైనటువంటిది కాదు. ఎందుకొరకు అంటే ఆషాఢ మాసము ఆధ్యాత్మిక మాసంగా మన పెద్దలు మనకు తెలియచేస్తారు. ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు మనకు వస్తాయి. మనకు ఉన్నటువంటి 12 మాసాల్లో ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకత ఎలాగైతే ఉన్నదో, ఆషాఢ మాసానికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నటువంటి మాసము ఆషాఢ మాసము. ఎందుకొరకు అంటే ఈ ఆషాఢ ఏకాదశినే మనము దేవశయని ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. ఈ దేవశయని ఏకాదశి నుంచే చాతుర్మాస్యము నియమాలు ప్రారంభమవుతాయి. చాతుర్మాస్యము అనే పేరు అందరూ కూడా విని ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రతము కూడా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. దానినే దేవశయని ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై ఈ రోజు నుంచి యోగ నిద్రలో ఉంటాడు అనేటటువంటిది ప్రతీతి. ఎప్పుడైతే మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడో, యోగ నిద్రలో ఉన్నప్పుడు చేసేటటువంటి ఆధ్యాత్మిక క్రతువులు ఏవైతే ఉంటాయో, అంటే ఫలితాన్ని కోరి చేసేటటువంటివి కాకుండా మన ఆత్మ ఉద్ధరణ కొరకు చేసుకునేటటువంటి సాధన ఏదైతే అంటామో, మనం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత విశేషమైనటువంటి మాసంగా పెద్దలు మనకు తెలియచెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఆషాఢ పౌర్ణమి వస్తుంది, దానినే వ్యాస పౌర్ణమి అని చెబుతాము. ఈ రకంగా చెబుతూ పోతే బోనాల పండుగ కూడా అద్భుతంగా ఈ మాసంలో జరుపుకుంటాము. ఇలా చెబుతూ పోతే ఎన్నో విశేషాలు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. కాబట్టి ఆషాఢ మాసము చెడ్డ మాసము